వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ప్రిపేర్ అయినట్లయితే రీజనింగ్కి సంబంధించి ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు, మరి మనం దాన్ని ఏ విధంగా చేయాలి, షార్ట్కట్లు ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా సో మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క దానిపైన మీకైతే ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్లు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా మనకు సో కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, బ్లడ్ రిలేషన్ ఈ మూడింటిపైన అయితే అడగడం జరిగిందండి. ఒక షిఫ్ట్ 1 అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. మనకు 2025కి సంబంధించి ప్రతి షిఫ్ట్ కూడా అయితే మనమైతే ప్రతిరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ సో ప్రతి ఒక్కటి కూడా అయితే మీకు ప్రతిరోజు వీడియో రూపంలో సో ప్రతి ఒక్క రోజు కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే పాత వీడియోలు చూడనట్లయితే సో మన యొక్క పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూస్తే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది. రైట్. సో రైట్ మన యొక్క కోర్సెస్ అనేది ఒకసారి చూడండి. సో దీనికోసం మరలా మాట్లాడదాం. సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సో 25కి సంబంధించి ప్రిలిమ్స్ ఏదైతే ఉందో 12 సెప్టెంబర్ 2025 షిఫ్ట్ 1 క్వశ్చన్స్ రీజనింగ్ ఏ విధంగా మనకు అడిగాడు అనేసి ఒకసారి చూద్దామండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఇదంతా చదివి మనకు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, ఇలా ఇచ్చాడు అంటే డైరెక్ట్గా ఇంకా ఆన్సర్స్ అనేవి చేయడానికి ప్రయత్నించాలి, కానీ ఇదంతా చదువుకుంటూ కూర్చుంటే మనకు టైం వేస్ట్ అవుతుందండి. రైట్, చూడండి ఫస్ట్. సో ఇక్కడ GNIDAER అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని అబ్జర్వ్ చేయాలి. సేమ్ లెటర్సే కనిపిస్తూ ఉన్నాయి. R ఉంది, E ఉంది, ADIG అంటే ఇలా రివర్స్ ఆర్డర్లో రాసుకున్నాడు ఇక్కడ. ఓకేనా. సో అబ్జర్వ్ చేయాలి లెటర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఇచ్చిన వెంటనే నెంబర్స్ వేసే చేయడం కాదు. ఒక లెటర్ కనిపించిన వెంటనే సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా, ఏమైనా చేంజ్ అయ్యాయని అబ్జర్వ్ చేస్తే సో ఆన్సర్స్ అనేది తొందరగా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ లెటర్స్ అంటే రివర్స్ ఆర్డర్లో రాశాడు ఇక్కడ. సో మనం కూడా ఏం చేయాలి సార్ అంటే రివర్స్ ఆర్డర్లోనే రాయాలి. సో ఫస్ట్ లెటర్ SO ఉండాలి. SO ఉంది ఇక్కడ, SO ఇక్కడ PO ఉంది, ఇక్కడ NO ఉంది. సో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా. అండ్ లాస్ట్ లెటర్ N రావాలి, లాస్ట్ లెటర్ N ఉంది, ఇక్కడ T ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతే సో మన ఆన్సర్ అనేది ఏమవుతుందండి, ఆప్షన్ A అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చేసేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి, కానీ సో మొత్తాన్ని రాసుకుంటే అక్కడ అయితే మన టైం వేస్ట్ అయితే చేయకూడదు. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇలాంటివి కూడా సో ఇలా ఇచ్చినప్పుడు కొంచెం క్వశ్చన్ అయితే చదవాలి, ఎందుకంటే ఇక్కడ ఒక వర్డ్ మాత్రమే ఇచ్చాడు. ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ 2 words స్టూడెంట్ ఇన్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంట. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ లెటర్స్ దట్ ది సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ ద వన్ ఆఫ్ ద ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ అండ్ ద న్యూ లెటర్ క్లస్టర్ ఫార్మడ్ అని అడిగాడు. అంటే ఇచ్చినటువంటి పదాన్ని సో దీన్ని ఆరోహణ క్రమంలో అంటే లెటర్స్ ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాయమంటా ఉన్నాడు. సో దీన్ని ఫస్ట్ రాసినట్లయితే ఫస్ట్ ABCDల ప్రకారంగా రాస్తే ఫస్ట్ లెటర్ ఏమి వస్తుంది సార్ అంటే DENSTT అండ్ U. ఓకేనా. సో పదాన్ని రాసాం 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 రాసేసామా. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదంలో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ఈ పదానికి ఈ లెటర్కు కుడివైపు నుంచి ఉన్నటువంటి 4వ అక్షరానికి గల మధ్య గల ఉన్న లెటర్స్ ఎన్ని అని అడుగుతూ ఉన్నాడు. సో ఇటు నుంచి ఏ లెటర్ అండి, ఇది 5th లెటర్ అవుతుంది. సో ఇటు నుంచి S అనేది 19th అవుతుంది. ఓకేనా. సో 19 - 5 ఎంత, 19 - 5 వచ్చేసి 14. సో 14 - 1 అంటే ఓవరాల్గా మనకి ఎన్నిసార్లు బిట్వీన్లు ఉంటాయంటే సో 13 అనేది ఉంటుంది. ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ -1 ఎందుకు చేసాం, బిట్వీన్ అన్నాడు అంటే ఓన్లీ 5 తీసాం, మరి 19 కూడా పక్క తీసేయాలి కదా. సో మధ్యలో ఉండే లెటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 13 ఉన్నాయి. సో ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో రైట్, సో ఇదంతా చదవకూడదండి ఇంకా. సో ఇలా ఇచ్చాడంటే మన ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫైండ్ చేయాలి. ఓకేనా. రైట్. సో ఇక్కడ A and 9 1 7 9 and 15 తీసుకుంటే ఇక్కడ ఏమైంది +8, ఇక్కడ కూడా +8. మరి ఇక్కడ కూడా తీసుకుందాం. సో 3 + 8 ఎంత సార్ అంటే 11 అండి. అంటే K ఉండాలి, అన్నిటిలో K ఉంది. సో 13 + 8 అండి. 13 + 8 అంటే U రావాలి. సో KU అంటే ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. వన్ మోర్ చూద్దాం. రైట్, ఇదంతా కూడా అవసరం లేదండి, ఇదంతా కూడా ఏం అవసరం లేదు.
ఎగ్జామ్ వల్ల అయినా సరే మొత్తం రాసుకుంటే మనకు టైం వేస్ట్ చేయకూడదు. ఇచ్చినటువంటి కోడింగ్ డీకోడింగ్ ఏదైనా సరే ఈ విధంగానే మీరు ట్రై చేయాలి. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో 29, సో 13 and 5. మరి ఇక్కడ 22, 10, 15 and 7. సో 20 and 22 అంటే +2 అయింది. 9 and 10 అంటే +1. సో 13, 15 +2. సో 5 and 7 +2 అంటే +2 ఒకటి మాత్రమే +1, రిమైనింగ్ అన్ని +2 అండి. సో మరి ఇక్కడ చూద్దాం. సో 23 + 2 అంటే అవుతుంది 25 అండి. వై రావాలి. సో వై అనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు. ఇప్పుడు లాస్ట్లోకి వెళ్దాం ఒకసారి. సో లాస్ట్లో ఏం చేయాలి సార్, 4 ఇక్కడ కూడా +2నే కదా, అంటే ఎఫ్ రావాలి లాస్ట్లో. ఎఫ్ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఎఫ్ ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ సెకండ్ లెటర్ అనేది +1గా చేసాం. 15 + 1 అంటే సార్ 16 రావాలి. మరి ఇక్కడ 16, ఇక్కడ 16. నెక్స్ట్ 18 + 2 సార్ అంటే ఎంత సార్ 20, అంటే టీ అనేది రావాలి. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మొత్తాన్ని కూడా రాయకూడదండి. ఇచ్చినటువంటి విధానం అనేది ఏ విధంగా మనం ఆన్సర్ చేస్తూ ఉన్నది మాత్రమే ఆలోచించాలి. సో అలా మొత్తాన్ని రాస్తే మనకి ఇచ్చినటువంటి ఈ 60 minutesలో మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అన్నీ క్లియర్ చేయాలంటే టైం అనేది మీకు సరిపోదు. రైట్? సో మొత్తాన్ని మీరు అక్కడ రాస్తే మాత్రం ఎలాంటి టైం అనేది సరిపోదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1, 25, 18, 18, 10 and 3. ఇక్కడ 3, 1, 20, 20, 12, 5. సో 1 అనేది 3 ఏంటంటే +2. సో 25 దీన్ని 27గా కూడా రాయొచ్చు, అంటే +2. 18 మళ్ళీ 20 +2, 18 again 20 +2, 10 + 12 +2, 3 + 5 is +2. ఆల్ ఆర్ ఇంక్రీజ్డ్ +2 అండి. అవునా? మరి ఇక్కడ కూడా చూద్దాం, అన్నీ కూడా +2 ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఇంక్రీజ్, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఫస్ట్ చెక్ చేయాలి. సో 14 + 2 ఎంత సార్ 16 అండి, అంటే పీ రావాలి. ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, పి ఉంది, అండ్ ఇక్కడ సో ఓ ఉంది. మరి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? రైట్. లేదు సార్ లాస్ట్ లెటర్ చెక్ చేస్తామంటే 18 + 2 ఎంత సార్ 20, 20 అంటే టీ, సాటిస్ఫైడా, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తాన్ని మనం రాస్తే మాత్రం ఇచ్చినటువంటి లెటర్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోదండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ MNOP, నెక్స్ట్ ఏం రావాలా, క్యూ రావాలి. QHL. సో నెక్స్ట్ లెటర్ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో అది చెక్ చేస్తే సరిపోతుందా, లేదా లాస్ట్ లెటర్ చెక్ చేసినా సరిపోతుంది. NMLK చూడండి, 14, 13, 12, 11. నెక్స్ట్ ఏం రావాలా, జే రావాలి. సో ఇక్కడ ఎస్ ఉంది, జే వచ్చి ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లెటర్స్ నెంబర్స్ రాస్తే మాత్రం మీకు టైం సరిపోదండి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ రిపీటెడ్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. అన్నీ కూడా సో 12 September షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్సే ఇవన్నీ కూడా. ఒకసారి చూద్దాం. సో సి అంటే 3, 7, 11, 15. అంటే చూడండి +4 +4 +4 +4 అండి. అంటే ఏం రావాలా, ఎస్ రావాలి. సో ఎస్ ఉంది, కే, ఎస్, కే, 2 ఆప్షన్స్ ఎలిమినేట్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ లెటర్ అబ్జర్వ్ చేయాలని కూడా ఇక్కడే చూడాలి. ఇక్కడ లాస్ట్ లెటర్ ఏ ఉంది, ఏ ఉంది, ఎస్, ఎస్, అంటే ఇక్కడ మిడిల్ లెటర్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది కదా. ఒకసారి మిడిల్ లెటర్ అనేది చూద్దామండి. సో ఇక్కడ 7, 11, 15 and 19. సో +4 +4 +4 +4 అండి. సో 19 + 4 ఎంత సార్ అంటే 23. 23 అంటే ఏమొస్తుంది సార్, డబ్ల్యూ అనేది రావాలి. ఇక్కడ డి ఉంది, సో డబ్ల్యూ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. వన్ మోర్ చూద్దాం సార్. రైట్. సో ఇలా ఇచ్చాడంటే ఏంటంటే సో డిఫరెంట్ వన్ అనేది ఫైండ్ చేయాలని అర్థం. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ ఏమి ఇవ్వకుండా ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారంటే డిఫరెంట్గా ఉండేది అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? సో రైట్, A1 B2 అని ఉంది, D4 E5. ఓకే, చూడండి 1 ABC DEF GHI JKL లెటర్లు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అది కూడా సరిపోయింది. సింబల్ చూడండి. సో $, సో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. పర్సంటేజ్ యారో డాల్ ఇది కూడా సరిపోయింది. ఇక్కడ $, ఒక స్టార్ ఉంది,
సో ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, @ అండ్ @ రెండు సింబల్స్ ఒకేలా వచ్చాయి. అంటే వేరు సింబల్స్ రావాలి, అవునా కదా, వేరు సింబల్స్ రావాలి, వేరు సింబల్స్. మరి ఇక్కడ రెండు ఒకేలాంటి సింబల్స్ వచ్చాయి కాబట్టి సో అందుకని ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రీజనింగ్ అనేది చాలా ఈజీ అండి. సో బట్ చేసినప్పుడు లాజిక్స్ అనేవి ఆలోచించాలి, టైం వేస్ట్ చేయకూడదు. మరి ఇక్కడ కూడా చూడండి, ఇదంతా చదివితే మనకు టైం వేస్ట్ అవుతుంది. రైట్, సో 11 అంటే K11 I9 G7 సాటిస్ఫైడా. నెక్స్ట్ M13 K11 అండ్ I9 సాటిస్ఫైడ్. O15 M13 K11 N14 K11 H8. సో అన్నీ కూడా మరి సాటిస్ఫైడే కదా. ఇప్పుడు ఏంటి, సో నెక్స్ట్ చెక్ చేద్దాం ఒకసారి, ఏమైనా రీజన్ ఉందా. రైట్, సో ఎంత ఇంక్రీజ్ +2, అన్నీ కూడా +2నే కదా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, అవునా. సో కానీ ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్. సో అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది. ఆప్షన్ డి మాత్రం ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఎనాలజీకి సంబంధించి అంట, వాట్కి పవర్ అన్నాడండి. వాట్ అనేది ఏకి రిలేషన్ అంటే A/B అండ్ C/D ఇచ్చినప్పుడు ఏ మరియు బిల మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో, లేదా బి మరియు ఏల మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అదే రీజన్ అనేది ఉండాలి. ఏ అనేది బితో కంపేర్ చేస్తే సి అనేది డితో కంపేర్ చేయాలి, లేదా బి అనేది ఏతో కంపేర్ చేస్తే డి అనేది సితో కంపేర్ చేయాలి. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, వాట్స్ అనేది పవర్ అంట, అంటే వాట్స్కి పవర్కి యూనిట్స్ ఏంటండి వాట్స్. మరి పాస్కల్ అనేది దేని యొక్క యూనిట్స్ అవుతుంది, ఎనర్జీగా కాదు, టెంపరేచర్గా కాదు, ప్రెజర్గా. ఎస్, సో ప్రెజర్కి అనేది, సో పాస్కల్ అనేది ప్రెజర్కి సో యూనిట్స్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో మరలా కూడా ఇది ఎంత ఏం అవసరం లేదండి. నెక్స్ట్ లెటర్ ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. MNOPQ, నెక్స్ట్ ఏం రావాలి, క్యూ రావాలి. ఎన్ ఉంది ఇక్కడ, క్యూ అన్నిటిలో క్యూలు ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ లెటర్ చూద్దాం. 9, 16, 23 అండ్ 4 +7 అండ్ +7. సార్ +7 ఎలా అంటే డీని ఎలా రాయొచ్చు, మరి 30గా రాయొచ్చు కదా. సో +7 అగైన్ +7 అంటే ఏమొస్తుంది సార్, కే, అంటే కే రావాలి నా ఆన్సర్. కే వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. లేదు సార్ ఇంకేదైనా ఒక లెటర్ అనేది చెక్ చేద్దామంటే ఎస్. సో 3, 5, 7, 9 అంటే +2. నెక్స్ట్ ఏం రావాలా, 11 అంటే ఏంటండి, కే రావాలి. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ కే ఉంది. అందుకని లాస్ట్ లెటర్ చెక్ చేస్తే కూడా కేనే వచ్చింది కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో సేమే మరలా కూడా సేమ్ కూడా ఇచ్చాడండి. సేమ్ ఇవన్నీ కూడా షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా చూడండి. సో ఫస్ట్ లెటర్ చెక్ చేస్తే అన్ని డబ్ల్యూనే ఉన్నాయి. సో ఆప్షన్లో కూడా మనకు డబ్ల్యూనే ఉండాలి. నెక్స్ట్ 26, 22, 18, 14. సో -4 అండ్ -4 అంటే ఏం రావాలి సార్, జే. డబ్ల్యూ తర్వాత జే హెచ్ యు రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ లెటర్కి వెళ్దాం సార్. లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. సో 20 ఇక్కడ, ఓకే 28, 8ని 8గా రాయొచ్చు, లేదా ఇంకెలా రాయొచ్చు అంటే సో 26 + 8 సో 34గా కూడా కన్సిడర్ చేద్దాం కొన్నిసార్లు. నెక్స్ట్ 22 అండ్ 10ని సో 36గా కూడా కన్సిడర్ చేద్దాం. సో అంటే ఏదైనా రీజన్ రావచ్చు అందుకోసం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ అంటే సో -12 అంటే మరి ఇక్కడ నుంచి -12 చేసామనుకో. సో 34 -12 అంటే ఏమొస్తుంది సార్, 22. ఎస్, సో -2 అవుతుంది లేదా -12. సో -12 ఇక్కడ కూడా 22 -12. సో ఇక్కడ కూడా -12 అయినా 36 -12 అంటే ఏమొస్తుంది సార్. సో 36లో 12 తీసేస్తే సో 24 అంటే ఏం రావాలా, ఎక్స్. సో ఎక్స్ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో రైట్, సేమే ఇదంతా కూడా ఏం అవసరం లేదు, టైం వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ లెటర్ చూద్దాం. సో బిఈ అంటే సో 2, 5, 8, 11.
సో +3 +3 +3 +3 అన్నీ కూడా +3 అవుతూ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా +3 అంటే 14 రావాలి. ఎన్ అన్నిటిలో ఎన్నే ఉంది. సో లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం ఇప్పుడు. లాస్ట్ లెటర్ సో 6 8 10 12 సో +2 +2 +2 +2 14 14 అంటే ఏం రావాలి? ఎన్. ఫస్ట్ ఎన్ ఉండాలి, లాస్ట్లో ఎన్. ఫస్ట్ ఎన్ లాస్ట్ ఎన్, ఫస్ట్ ఎన్ లాస్ట్ ఎన్, ఫస్ట్ ఎన్ లాస్ట్ ఎన్. సో ఆప్షన్ డీలో ఉంది ఇక్కడ. ఓకేనా? సో రీజనింగ్ అనేది ఈజీగా చేయొచ్చండి. సో కానీ టైం మేనేజ్మెంట్ అనేది అవసరం. ఇక్కడ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఏమి ఇచ్చాడంటే భిన్నమైన దాన్ని ఆడ్ వన్ అవుట్ ఫైండ్ చేయమంటా ఉన్నాడు. 2 3 5 7 11 13 17 and 20. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి, అవునా? మరి 17 అనేది ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్, 20 అనేది ఈవెన్ నెంబర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? రైట్. సో ప్రైమ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి. సో తదుపరి సంఖ్య అంటే నెక్స్ట్ నెంబర్ ఏదైనా అడుగుతూ ఉన్నాడు, సిరీస్ ఇస్తూ ఉన్నాడండి. సో 3 12 7 16 11 20 అంట. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఇచ్చినటువంటి మొదటి నెంబర్ని స్క్వేర్ ఆర్ ఏదైనా ప్రొడక్ట్ అవుతుందేమో చెక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే 3 4 12 అండి, 7 2 14. సో సాటిస్ఫై అవ్వట్లా. కానీ ఒకటి చిన్న నెంబర్, ఒక పెద్ద నెంబర్ అంటే స్మాల్ డిజిట్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు సో ఆల్టర్నేటివ్ అనేది చెక్ చేసుకోవాలండి. సో 3 + 4 is 7, 7 + 4 is 11, 11 + 4 is 15. Yes, satisfied. So 12 + 4 is 16, 16 + 4 is సో 20, 20 + 4 and 24. సార్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో భిన్నమైనది ఆడ్ వన్ అవుట్ అడుగుతూ ఉన్నాడు. సేమ్. సో 2 3 5 అనేది ప్రైమ్ నెంబర్స్. సో 11 13 17 ప్రైమ్ నెంబర్స్, 4 6 8 అనేది ఈవెన్ నెంబర్స్, 7 19 అనేది ప్రైమ్ నెంబర్. సో ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ సి. రిమైనింగ్ అన్నీ కూడా సో ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ సో ఇది కూడా ఏం అవసరం లేదు, ఎనాలజీ. మేకింగ్ అంట టిబెట్లో అమెజాన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో అమెజాన్ అనేది ఎక్కడంటే పెరు. అమెజాన్ ఎక్కడ? పెరు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏ దేశంలో? ఓకేనా? సో పెరులో స్టార్ట్ అవుతుందండి. రైట్. సో బ్లడ్ రిలేషన్ సంబంధించి అడుగుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఒక మహిళను చూపిస్తూ పాయింటింగ్ ఏ ఉమెన్, జాన్ సేస్ షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్ సన్, ఓన్లీ సన్ అంట. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు జాన్ అని అడిగాడండి. ఓకే, రైట్, చూద్దాం ఒక్కసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతున్న పర్సన్ ఎవరని చూడాలి, అండ్ మై అనే వర్డ్ ఎక్కడుందో చూడాలి. ఓకేనా? సో మై అనే వర్డ్ ఇక్కడ ఉంది. సో అంటే జాన్, నేను మాట్లాడుతూ ఉన్నా, జాన్. ఓకే, నేను మాట్లాడుతూ ఉన్నా ఏమని? మై అంకుల్. మై అంకుల్ అంటే మా నాన్నగారు వాళ్ళ బ్రదర్. అంకుల్ ఓన్లీ సన్, ఓన్లీ సన్. నాకేమవుతాడు? కజిన్ అవుతాడు. కజిన్, సన్. పైకి ఇప్పుడు వెళ్ళాలి. షీ ఈజ్ ద వైఫ్ అంట, వీడి యొక్క వైఫ్ అండి, వీడి యొక్క వైఫ్. అయితే నాకేమవుతుందని అడుగుతూ ఉన్నాడు. సిస్టరా? కాదు. కజినా? కాదు. సిస్టర్ ఇన్లా. ఎస్. సో అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. నీసా? కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్లా అవుతుంది. ఎందుకు? నా నాన్నగారి యొక్క సోదరుడి యొక్క కొడుకు యొక్క భార్య ఏమవుతుంది నాకు? సో సిస్టర్ ఇన్లా అవుతుందండి. ఓకేనా? సో ఇచ్చినటువంటి ఆప్షన్ త్రూగా వెళ్ళాల్సి ఉంటుంది. సిస్టర్ అనేది నా ఓన్ రిలేషన్ అయి ఉంటేనే మాత్రం వస్తుంది, అంటే సిబ్లింగ్స్ అయితే మాత్రమే సిస్టర్ అనేది వస్తుంది. ఓకే, కజిన్ అనేది ఎప్పుడంటే వీడు నాకు కజిన్ అవుతారు, అంటే మా ఫాదర్ యొక్క బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైనా సరే కజిన్స్ అవుతారు. వాడి వైఫ్ అనేది నాకు కజిన్ అనేది అవరు. ఓకేనా? రైట్. Pointing to a man, a woman said his mother is the only daughter of my father. My father. How is the man related to the woman అని అడిగాడు ఇక్కడ. Woman said. Woman said. My father. My father. Only daughter. Only daughter. His mother. ఇంకొక వ్యక్తి యొక్క మదర్ అంట. మదర్. అయితే హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ది ఉమెన్? ఆవిడకు ఇతను ఏమవుతాడు అని అడుగుతూ ఉన్నాడు. ఏమవుతాడు? సన్ అనేది అవుతారు. ఓకేనా? జస్ట్ ఇచ్చినటువంటి ఫిగర్ని అబ్జర్వ్ చేయాలి ఒకసారి, ఏ విధంగా మనకు అడుగుతూ ఉన్నాడని.
ఏమవుతా ఉన్నాడు? కొడుకు. సో నెక్స్ట్ చూద్దాం. రాణి షెట్ ద మ్యాన్ ఈజ్ ద ఫోటో ఈజ్ మై మదర్స్ సన్ ఇన్ లా హూ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు రాణి. రాణి ఇలా చెప్తా ఉందంట. సో రాణి మాట్లాడుతూ ఉన్నది. ఫోటోలో ఉన్న వ్యక్తి మా అమ్మకు. ఇక్కడ మా అనే వర్డ్ అబ్జర్వ్ చేయాలండి. సో నా, నీ, మా, మీ, ఈ 4 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం అయితే మై అనే వర్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి కన్సిడర్ చేయాలి. ఓకే రైట్. మా అమ్మకు అల్లుడు అంటే ఎవరండి? ఈవిడ యొక్క భర్త అల్లుడు. ఆ వ్యక్తి రాణికి ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు కదా, అంతే కదా. సో ఏమవుతాడు? హస్బెండ్ అవుతారండి. సో నెక్స్ట్, ఇఫ్ హ్యాస్ ఈక్వల్స్ టు ఇంటూ అంటే @ ఈక్వల్స్ టు $- ప్లస్ ద ఎవాల్యుయేట్ అని అడుగుతా ఉన్నాడు. ఇచ్చినటువంటి వాల్యూని సింబల్ చేంజ్ చేసి రాయడమే. సో 9 హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి? *2, @ అంటే ఏంటి? -3, డాలర్ అంటే ఏంటి? +1. సో ఇక్కడ బాడ్మాస్ రూల్ అయితే పాటించాలి. సో ఇలా రాసిన తర్వాత బాడ్మాస్ రూల్ పాటించాలండి. సో 9 × 2 = 18 -3 + 1. సో 19 - 3 16. సో 16 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 18 - 3 15 + 1 16. ఓకే రైట్. సో రైట్, ఈ టైప్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇలాంటివి ఏంటంటే చూసి ఆన్సర్ పెడతాం. ఇవన్నీ కూడా షిఫ్ట్ 1 అడిగేటటువంటి క్వశ్చన్సే. సో చూసి ఎలా పెడతాం సార్ అంటే ఇచ్చినటువంటివి అన్నీ ఒకేలా ఉండాలి, సేమ్ ఉండాలండి. సో సేమ్ లేకపోతే ఆన్సర్ అనేది ఎలిమినేట్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో అర్జున్ 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 అర్జున్, మెహతా లేదు ఇక్కడ. సో ఎలిమినేట్ అండి. సో అంటే 3 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎలిమినేట్, అండ్ ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి ఎలిమినేట్. సో నేమ్స్ అన్నీ లెటర్స్తో సహా అన్నీ ఒకేలా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ A101 A101 A101, EMERALAT EMERALD, టవర్స్ అని ఉంది చూడండి. టవర్స్ అని ఉంది ఇక్కడ. సో దిస్ వన్ ఆల్సో ఎలిమినేట్. అంటే 1 ఉండేది ఎలిమినేట్, ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అయితే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో చెక్ చేయండి ఒకసారి. సూరత్ 395001, ఈ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. సో సేమ్గా ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా 5 క్వశ్చన్లు లేదా 3 క్వశ్చన్లు కంపల్సరీగా ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూస్తే గివెన్ అడ్రస్ అని అడుగుతూ ఉన్నాడు. క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు మనకు, సేమ్ అదే క్వశ్చన్ ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాడు. MENEL గుప్తా GUPTA 102. సో అన్నీ కూడా 102. సిల్వర్ SELVR సిల్వర్. నెక్స్ట్ OAKS. నెక్స్ట్ సెక్టర్ SECTOR. సో సెక్టర్. సో 12. నెక్స్ట్ NODIA. నెక్స్ట్ కామా. సో దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. కామా ఇక్కడ లేదు చూడండి. సో కామా అనేది ఇక్కడ లేదు కదా. సో అంటే ఆప్షన్ 3 అనేది ఎలిమినేట్ అండి ఫస్ట్. నెక్స్ట్ 2013 0101 అంటే ఇక్కడ. సో ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఓకే. సో ఈ రెండిట్లో ఇంకా ఏదైనా చెక్ చేయాలండి. ఓకే చూడండి ఇక్కడ. సో ఐఫోన్ ఇచ్చాడు ఇక్కడ ఐఫోన్ ఉందా? సో లేదు, అంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో అంటే ఆప్షన్ ఏ అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో చిన్న యారో మరియు ఐఫోన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి ప్రతి క్వశ్చన్కి కూడా. ఓకేనా రైట్. సో 1 మోర్ చూద్దాం. ఏ ఈజ్ ఫేసింగ్ నార్త్, బి ఈజ్ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంట. సో రైట్, ఏ ఈజ్ ఫేసింగ్ నార్త్ అంటండి. ఏ ఇక్కడ నార్త్ ఫేసింగ్ చేస్తే సెకండ్లో బి కూర్చున్నాడంట. తర్వాత ఏమన్నాడు? సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. వీడికి లెఫ్ట్ సైడ్ ఈడు కూడా మరి నార్తే కదా. సో లేదా రైట్ వైపు కూర్చున్నాడు, అటైనా చూడొచ్చు, లేదా ఇటువైపు అయినా కూర్చుండొచ్చు కదా.
చూడొచ్చు, ఎటువైపు అయినా చూడొచ్చు. వాడు ఏ అనేవాడు నార్త్ ఫేసింగ్ ఉన్నాడు, కానీ బి అనేవాడు ఎటువైపు ఫేసింగ్ అని ఇవ్వలా. ఏకి 2వ స్థానంలో కూర్చున్నాడు అని చెప్పాడు, కుడివైపే కూర్చున్నాడు. అది పైకైనా చూడొచ్చు లేదా క్రింది వైపు అయినా చూడొచ్చు. సో రైట్, ఫస్ట్ ఆప్షన్ ఆన్ చూద్దాం. ద పర్సన్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఇమీడియట్ రైట్ కాదు కదా, సెకండ్ రైట్ అన్నాడు కాబట్టి సో ఎలిమినేట్. ద పర్సన్ సీటెడ్ ఆపోజిట్ టు ఏ అన్నాడు, ప్రక్కన కూర్చున్నాడు కానీ ఆపోజిట్ కాదు. ద పర్సన్ సీట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు, రైట్ ఆఫ్ కదా. సో కాంట్ బి డిటర్మైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో రైట్. సో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి టైర్ 1 మరియు టైర్ 2 ఏ కోర్సులు మీరు అనేది, సో కోర్సెస్ అనే ప్రతి ఒక్కటి కూడా అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్, సో అన్నీ కూడా CBT 1, CBT 2 అంటే టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించి కోర్సెస్ అనేవి మన యొక్క యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో కోర్సెస్ అనేది ప్లేస్టోర్ నుంచి ఒకసారి PR అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో కోర్సెస్ అనేవి చూడండి, పర్చేస్ చేయడానికి. సో డెమో వీడియోస్ కూడా చూడండి. సో అవి చూసిన తర్వాతనే కోర్సెస్ అనేవి మీకు నచ్చినట్లయితే అప్పుడు సో కోర్సెస్ అయితే పర్చేస్ చేసుకోండి. సో అన్నీ కూడా మీకు NCERTలోనే క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో NCERTలోనే క్లాసెస్ ఉన్నాయి. సో అన్నీ కూడా అండి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో ప్రతి ఒక్కటి కూడా సో ఏ విధంగా మనం చదవాలి, ప్రతి ఒక్కటి కూడా అయితే మీకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే విధంగా సో ప్రతి ఒక్క క్లాస్ కూడా చెప్పించడం జరిగింది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఒక 1 lakh బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ సంబంధించి. వీటిని కూడా ఈ 1,00,000 బిట్లు కానీ మీరు చదివినట్లయితే జనరల్ అవేర్నెస్ అనేది బిట్ అనేది ఇంకా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఒకసారి యాప్ని విజిట్ చేయండి, కోర్సు చూడండి. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీడే లైవ్ అనేది మీకు సో ఎస్ఎస్సికి సంబంధించి అదేవిధంగా RRBకి సంబంధించినటువంటి సో లైవ్లు కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. సో PR అకాడమీలో మీకు 11:30కి అయితే లైవ్ ఉంటుందండి ప్రతిరోజు కూడా. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.